ఒకసారి ఇక్కడ చూస్తే బీసీలకు 42% రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్ జీవో 9ని విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ పాలసీ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్లపై క్లారిటీ రావడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. నేడు ఈసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తుంది. 1-2 రోజుల్లో ఎన్నికల స్కెడ్యూలు నోటిఫికేషన్ రాబోతా ఉన్నాయి. అక్టోబర్ నెలలో ఎన్నికలుంటాయి. జీవో 9 అమలుపైన పలు అనుమానాలు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్ 9ని విడుదల చేసింది. దీంతో స్థానిక సంస్థలకు లైన్ క్లియర్ అయినట్టే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అయితే ప్రభుత్వ జీవోలపైన అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బిల్లు ఇంకా రాష్ట్రపతి దగ్గర ఆగిపోయింది. హడావుడిగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గరే ఉంది. అసెంబ్లీలో బిల్లు పెట్టి మళ్ళీ గవర్నర్ కు పంపితే ఇంకా పెండింగ్ లో ఉంది. మరొక వైపు 50% రిజర్వేషన్లు మించొద్దన్న సీలింగ్ పైన చట్ట సవరణ చేసిన బిల్లు కూడా ఆమోదం పొందలేదు. గవర్నర్ దగ్గర అక్కడే పెండింగ్ లోనే ఉన్నది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఓవైపు అన్ని బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి, మరొక వైపు జీవో నెంబర్ 9తో తీసుకొచ్చినటువంటి కొత్త జీవో ఎంతవరకు అమలవుతుంది అన్న దానిపైన అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇక్కడ మనం కొన్ని కీలక అంశాలు మాట్లాడుకోవాలి మిత్రులారా. అసలు ఇది సాధ్యమవుతుందా? ఈ జీవో నెంబరు 9 ఏదైతే ఇది సాధ్యమవుతుందా కాదా? ఇప్పుడు ఏం చేసిరు, జీవో నెంబర్ 9, జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ 9 తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు, దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు కన్ఫర్మ్ చేస్తూ కూడా నిన్న జీవో ఇవ్వడం జరిగింది. అయితే ఈ జీవో నెంబర్ 9 అనేది నిలబడుతుందా నిలబడదా? దీనికంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యని లేకపోతే మిగతా బీసీ నాయకులు అందరిని తీసుకుపోయి అక్కడ ప్రకటించారు. 42% ఎక్కడెక్కడ రాజకీయంగా, అదే స్థానిక సంస్థల్లో ఉద్యోగ ఉపాధి విద్య దీంట్లలో ఇస్తాము అని చెప్పేసి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిరు. మరి డిక్లరేషన్ ఎంతవరకు అమలు అవుతుంది అనేటువంటి అభిప్రాయం వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు, ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దీన్ని మనము పార్టీల వారిగా ఇద్దాము అని చెప్పేసి ఒక ప్రపోజల్. నేను ఒక కథ అంతా మళ్ళీ చెప్తా ఉన్నా, దయచేసి మిత్రులారా ఒకసారి తెలుసుకోండి. ఈ కథ అంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి ధోరణితోటి వ్యవహరిస్తూ ఉన్నది అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఫస్ట్ పార్టీల పట్ల ఇద్దాము, దీన్ని చట్టం చేయాలంటే కేంద్రం చేతిలో ఉంటుంది, మనం చేయలేము, స్కెడ్యూల్ 9th స్కెడ్యూల్లో పెట్టాల్సి ఉంటుంది. ఎప్పుడైతే పివి నరసింహారావు ఉన్నప్పుడు ఎలాగైతే తమిళనాడులో జయలలిత గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏ రకంగా అయితే అక్కడ 50% మించినటువంటి రిజర్వేషన్లను బీసీలకు కల్పించిందో, సో ఆ నేపథ్యంలో అప్పుడు ఆమె 9th స్కెడ్యూల్లో పెట్టించుకొని అప్పుడు రిజర్వేషన్ కల్పించింది. అలాగనే ఇక్కడ కూడా పెట్టాలి కాబట్టి అంత పెద్ద తతంగం ఉంటుంది, పెద్ద వ్యవహారం ఇది. సో కాబట్టి అంత ఈజీగా అయ్యేటువంటి పని కాదు, పార్టీల పరంగా ఇద్దాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక డొంక తిరుగుడు మాటలు గాంధీ భవన్ వేదికగా అధికారిక మీటింగుల వేదికగా చెప్పడం జరిగింది. దాంతో బీసీ సమాజం అంతా ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు గురైంది. ప్రభుత్వం మీద నిప్పెత్తిపోసిరు, దుమ్మెత్తిపోసిరు. దాంతో ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసింది. అంతేకాదు ఒక 3 యువకులు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిందే, అలాగనే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి, దానికి చట్టం తీసుకురావాలని చెప్పేసి వాళ్ళ ఆమరణ నిరాహార దీక్ష తీసుకుంటే వాళ్ళ దీక్ష కొన్ని రోజులు కొనసాగిన తర్వాత ఈ ప్రభుత్వం దిగివచ్చి అప్పుడు కులగణన పేరుతోటి ఒక కార్యక్రమాన్ని చేశారు. కులగణన కార్యక్రమాన్ని చేశారు. ఈ కులగణన చేసిరు. దాన్ని ఆ కులగణన ఏ రకంగా జరిగింది, ఎట్లా జరిగింది కానీ నేను స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ ఆ పేపర్లు రోడ్ల మీద కనపడు ఇవంతా కూడా ఆగమాగం అయింది. సరే ఫైనల్గా ఏం చేశారు, 46% బీసీలు ఉన్నారు, ముస్లింలతో కలుపుకుంటే 60% ఉన్నారు అన్నట్టుగా చూపించారు. కానీ బీసీల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. దాని తర్వాత డెడికేషన్ కమిషను లేకపోతే ఇది అది అన్ని కలిపి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దీని తర్వాత ఒక 2 బిల్లులు పెట్టిరు. ఒక 2 బిల్లులు అసెంబ్లీలో పెట్టి వీటిని ఏకగ్రీవంగా పాస్ చేయించుకున్నారు అన్ని పార్టీలు. తెలంగాణ అసెంబ్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ ఈ 5 పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి ఆమోదించుకొని దాన్ని గవర్నర్ దగ్గరికి ఆ 2 బిల్లులను పంపించారు. గవర్నర్ గారు వాటిని న్యాయ సలహా ఇవన్నీ తీసుకొని కొన్ని రోజులు పెండింగ్ పెట్టి
అన్ని తీసుకొని గవర్నర్ గారు ఆమోద ముద్రేసి కొన్ని నెలల తర్వాత దాన్ని రాష్ట్రపతి గారికి పంపించారు. అది ప్రస్తుతానికి ఇక్కడ పెండింగ్లో ఉన్నది. దాని తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పోయినటువంటి ఆ 2 బిల్లుల మీద కొట్లాడుతందుకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కానీ ఎవరు కూడా ఎలాంటి స్పందన లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్గా ఉన్నారు. దాని తర్వాత ఏమైంది? దాని తర్వాత ఇక చూస్తూ ఉన్నారు, నెలలు గడిచిపోతా ఉంది, ఎలాంటి స్పందన లేదు. మరొక వైపు అప్పటికే హైకోర్టులో ఈ సర్పంచుల సంఘానికి సంబంధించినటువంటి కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. అయ్యా, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోవడం వల్ల, లోకల్ బాడీలు లేకపోవడం వల్ల, అంటే సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ ఈ లోకల్ బాడీలు లేకపోవడం వల్ల స్థానిక సంస్థలకు వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి, ఏ నిధులను కూడా మేము పూర్తి స్థాయిలో వాడుకోలేకపోతా ఉన్నాము. సో కాబట్టి అసలు వాడుకోలేకపోతాము. తద్వారా ఈ స్థానిక ఈ లోకల్ బాడీ ఏవైతే పంచాయతీ ఊరు గ్రామాలు కానీ మండలాలు కానీ జిల్లా పరిషత్ ఇవన్నీ కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు. కాబట్టి మీరు వెంటనే ఆదేశాలు జారీ చేయండి ఎన్నికలు పెట్టమని. ఒకవేళ ఎన్నికలు పెట్టడం కుదరకపోతే ఆ తరుణంలో మమ్మల్ని ఎవరైతే ఇప్పటిదాకా ఉన్నటువంటి సర్పంచులు అవుతున్నారో ఆ సర్పంచుల్ని ఆ పదవులను కొనసాగించండి, పొడిగించండి అని చెప్పేసి వీళ్ళు కోర్టును ఆశ్రయించారు. కోర్టు దాని మీద సుదీర్ఘంగా వాదనలు విని 1 ఫైన్ డే తీర్పిచ్చింది. బాబు, గవర్నమెంటు నేను చెప్తా ఉంటే మీకు చెవులు వినపడతలేవా? మీరు 3 నెలల లోపల, అంటే సెప్టెంబర్ 30 లోపు మీరు ఎన్నికలు పెట్టాల్సిందే. సెప్టెంబర్ 30 లోపు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు పెట్టాల్సిందే. ఎన్నికలు పెట్టకపోతే ఎన్నికలకు మేమే ఆదేశిస్తాము అని చెప్పేసి కొంత ఎప్పుడు రిజర్వేషన్లు కన్ఫర్మ్ చేయాలి, వార్డులు ఎప్పుడు, ఇవన్నీ కూడా ఒక రూట్ మ్యాప్ ఇచ్చింది. దీంతో సెప్టెంబర్ 30 డెడ్ లైన్ పెట్టింది కదా, వెంటనే హడావుడిగా మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ ఉరుకులాడి ఇక బిల్లులు పోయిన బిల్లు అట్లా పెండింగ్ ఉంటుందని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ తెస్తామని చెప్పారు. ఆ ఆర్డినెన్స్ కూడా అక్కడికే ఆగిపోయింది. ఆర్డినెన్స్ కూడా తెచ్చిర్రు, రాత్రి ఆర్డినెన్స్ తెచ్చిర్రు. ఈ ఆర్డినెన్స్ తీసుకుపోయి మళ్ళా గవర్నర్ గారి దగ్గర పెట్టిర్రు. అది అట్లనే పెండింగ్ ఉంది. ఆర్డినెన్స్ కూడా పెండింగ్లోనే ఉన్నది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రయత్నం ఏం చేసిర్రు? ఈ 50% క్యాప్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లతో పాటు మిగతా వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకోండి మీరు, కానీ ఏమిచ్చినా 50% మించకూడదు రిజర్వేషన్లు అనేది సుప్రీంకోర్టు తీర్పు. ఈ సుప్రీంకోర్టు తీర్పు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉంటుంది. అయితే ఆ క్యాపు ఏదైతే 50% మించకూడదు అనేటువంటి చట్టం ఏదైతే ఉందో దాన్ని సవరణ చేస్తూ మళ్ళొక బిల్లును పెట్టి ఆ బిల్లును కూడా ఆమోదించుకొని మళ్ళీ గవర్నర్ గారి దగ్గరికి పంపించారు. ఆ బిల్లు అట్లనే పెండింగ్ ఉంది. అది కూడా ఆమోదం కాలేదు. అది అట్లనే కాగితాల రూపంలో అక్కడనే ఉన్నది. ఇప్పుడు గవర్నర్ గారి దగ్గర 2 ఉన్నాయి. ఒకటి ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది, ఒకటి 50% క్యాప్ ఎత్తేస్తూ ఇచ్చినటువంటి ఆ ముసాయిదా బిల్లు అక్కడ పెండింగ్ ఉంది. ఇవన్నీ ఇట్లా ఉండగానే ఇప్పుడు జీవో నెంబర్ 9 తీసుకొచ్చారు. ఇది నిలబడుతుందా? పాయింట్ నెంబర్ 1, ఇది నిలబడేటువంటి అవకాశం ఉందా లేదా? తెలంగాణ సమాజం మొత్తం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఒక డొల్లతనం లెక్క కనపడతా ఉంది. ఇంకొకటి కూడా, ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కూడా చూడండి. ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ 25%, 25%. ఇప్పుడు బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ 42%. అంటే మొత్తం కలిపి ఎంత అవుతుంది? 67% అవుతున్నది. అయితే ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి వాదనని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఎందుకు తీసుకొస్తుందో అర్థమవుతలేదు. ఎట్లా అంటే ఈ రిజర్వేషన్లేమో 2011 జనాభా లెక్కల ప్రకారము ఆ రిజర్వేషన్లు ఇస్తుందంట. ఇదేమో మొన్న వీళ్ళు చేసేటువంటి 2024 జనాభా లెక్కల ప్రకారము 24-25 జనాభా లెక్కల ప్రకారము బీసీలకు రిజర్వేషన్ ఇస్తుందంట. ఈ సెన్సెక్స్ ప్రకారం ఏమో ఇట్లా, ఈ సెన్సెక్స్ ప్రకారం ఇట్లా. అట్ట సాధ్యమవుతుంది? ఒకటే ఎన్నికలో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ ఏమో 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తూ, ఈ బీసీలకు మాత్రము కేవలము ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేసినటువంటి కులగణన ఆధారంగా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తాం. ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం చూడండి ఇక్కడ. అంటే కులానికి ఒక రిపోర్ట్ ఉంటుందా? మన వేసినప్పుడు ఓన్లీ బీసీలను మాత్రమే తీసుకున్నారు డాటా. ఈ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల డాటా వచ్చింది కదా. అయితే 2011 ప్రకారం చేయి, నువ్వు ఇస్తే రిజర్వేషన్లు లేదు అనుకుంటే
ఈ మన మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2024లో చేసినటువంటి సర్వే ప్రకారం కులగణన ప్రకారం ఇదేమో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి 25% ఏమో 2011, ఇదేమో ఇది. సో కాబట్టి ఈ ఒక్క దగ్గరనే ఈ జీవో నెంబరు దీన్ని కొట్టేసేటువంటి అవకాశం ఉన్నది. అట్లెట్లు ఇస్తాడు, అట్లెట్లు సాధ్యమవుతుంది? ఇవన్నీ కేవలము ప్రజలని మభ్యపెట్టడం కోసమే. బీసీ సమాజం ఒకంత కొంత ఇప్పుడు మోటివేట్ అవుతా ఉన్నది, కొంత తెలుసుకుంటా ఉన్నది. మేమెంత, మా వాటా ఎంత, మేమెంతో మాకంత కావాలి అని చెప్పేసి కొట్లాడుతూ ఉన్నారు. రాజకీయంగా అన్ని ఉపాధి ఉద్యోగ అన్ని అవకాశాలలో మా జనాభా ఎంతనో మాకంత వాటా కావాల్సిందే అని చెప్పేసి, సరే బీసీ సంఘాలు రకరకాల రూపంలో, రకరకాల పార్టీల రూపంలో, రకరకాల వ్యక్తుల రూపంలో, సంఘాల రూపంలో ఉండొచ్చు, అసోసియేషన్ల రూపంలో, కానీ అందరి నినాదం ఒకటే, మేమెంత ఉన్నామో జనాభా మాకంత వాటా ఇవ్వండి. అన్నింటిలో రాజకీయంగా మాకు ఆ వాటా కావాలి, విద్య ఉద్యోగ అన్నిట్లలో మాకు ఆ వాటా కావాలి రాజ్యాంగబద్ధంగా. మేము 62% పైగా ఉన్నాం మా బీసీ జనాభా, మా వాటాని మీరు కొల్లగొడతా ఉన్నారు, మాకు కావాలి అని చెప్పేసి వీళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏ రకంగా ఇప్పుడు అట్లా చైతన్యం అవుతా ఉన్నారు, అట్లా ముందుకు వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక మనం బీసీలతో పెట్టుకుంటే కష్టం అవుతుంది. అందుకనే ఇవన్నీ డొగ్గ తిరుగుడులు ఏవి చక్కది కాదు. ఇట్లా నువ్వు బిల్లు తీసుకొచ్చినావు, మోడీ కాడికి పోయి కూర్చొని అందరు అఖిలపక్షాన్ని తీసుకుపోయి కూర్చొని మాట్లాడి చేస్తే అది వేరు. కానీ ఇక్కడ చూడండి ఎంత పరివర్తనం చెందుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, వారి ప్రభుత్వం బీసీల విషయంలో, బీసీల దీని పట్ల. సో కాబట్టి ఇవన్నీ కూడా కేవలము టైంపాసే.